హాయ్ స్టూడెంట్స్, ఈ రోజు మనం సెకండ్ లాంగ్వేజ్ హిందీ 10th క్లాస్ ఫస్ట్ లెసన్ సాఖీ లెసన్ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇప్పుడు మనము తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇందులో చూడండి, ప్రశ్న అభ్యాస ఫస్ట్ లెసన్ కు సంబంధించి క్వశ్చన్ ఆన్సర్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. ప్రశ్న అభ్యాసాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్న అభ్యాసలో కా అండ్ ఖా రెండు రోమన్స్ ఉంటాయి. కా రోమన్లో 7 క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి. అలాగే ఖాలో నిమ్నలిఖిత భావ స్పష్ట కీజే అంటే వీటికి భావాన్ని రాయాల్సి ఉంటుంది. మెటీరియల్లో ఆన్సర్స్ కొంచెం కష్టంగా అనిపించే వాళ్ళు ఈ వీడియో కానీ చూస్తే మీకు ఆన్సర్స్ కొంచెం ఈజీగా అనిపిస్తాయి. చదవడానికి ఇబ్బందిగా అనిపించకుండా ఈజీ మెథడ్లో మీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, मीठी वाणी बोलने से औरों को सुख और अपने तन को शीतलता कैसे ప్రాప్తి होती है. మధురమైన మాటలు ఇతరులకు ఆనందాన్ని, మన శరీరానికి చల్లదనాన్ని ఎలా ఇస్తాయి అని క్వశ్చన్ అన్నమాట. ఆన్సర్ జవాబ్, मीठी वाणी बोलने से औरों को सुख और अपने तन को शीतलता इस प्रकार प्राप्त हो सकती है. जब भी कोई व्यक्ति मीठे वचन बोलता है तो श्रोता के मन से क्रोध और घृणा के भाव नष्ट हो जाते हैं. दूसरों से मीठी भाषा में बोलने से उन्हें आपसे कोई भी शिकायत नहीं रहेगी. अपना मन शुद्ध और साफ होगा तो उसके परिणाम स्वरूप अपना तन भी शीतल रहेगा. दीनी भाव, मीठी वाणी बोलने से औरों को सुख और अपने तन को शीतलता इस प्रकार प्राप्त हो सकती है. మనం మధురంగా మాట్లాడినప్పుడు అంటే మన పలుకులు మధురంగా ఉన్నప్పుడు ఔరోంకో సుఖ్ ఇతరులకు ఆనందము और మరియు अपने तन को शीतलता इस प्रकार प्राप्त हो सकती है. अपने तन को అంటే మన బాడీకి, మన శరీరానికి, శీతలత అంటే చల్లదనము ఈ విధంగా లభిస్తుంది. ఎలాగంటే జబ్ భీ కోయి వ్యక్తి మీఠే వచన్ బోల్తా హై తో ఎవరైనా మధురంగా మాట్లాడినప్పుడు श्रोता के मन से क्रोध और घृणा के भाव नष्ट हो जाते हैं. శ్రోత అంటే వినేవారు. మన వచనాలు, మన పలుకులు ఎవరైతే వింటున్నారో వారి మనసు నుంచి క్రోధ ఔర్ ఘృణ, క్రోధ అంటే కోపము, ఘృణ అంటే ద్వేషము, క్రోధము మరియు ద్వేషం అనే భావాలు నష్టమైపోతాయి. మన మధురమైన భాషలో మాట్లాడితే వారికి మీతో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. अपना मन शुद्ध और साफ होगा तो उसके परिणाम स्वरूप अपना तन भी शीतल रहेगा. మన మనస్సు ఎప్పుడైతే పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో దాని ఫలితంగా మన శరీరం కూడా చల్లగా ఉంటుంది. మధురమైన మాటలతో ఇతరులకు ఆనందాన్ని మరియు మన శరీరానికి చల్లదనాన్ని ఈ విధంగా ఇవ్వగలం. ఎవరైనా మధురంగా మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే వింటారో వారి మనసులోని క్రోధము మరియు ద్వేషం అనే భావాలు దూరం అయిపోతాయి. ఇతరులతో మధురంగా మాట్లాడడం వల్ల వాళ్లకు మీతో ఎటువంటి ఫిర్యాదు అంటే కంప్లైంట్ అనేది ఉండదు. ఎప్పుడైతే మన మనస్సు పవిత్రంగా మరియు స్వచ్ఛంగా ఉంటుందో దాని ఫలితంగా మన శరీరం కూడా చల్లగా ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, दीपक दिखाई देने पर अंधियारा कैसे मिट जाता है. సాఖీ के సందర్భ में స్పష్ట कीजिए. దీపం కనిపించినప్పుడు చీకటి ఎలా మాయమైపోతుంది, సాఖీని అనుసరించి వివరించండి అని క్వశ్చన్. ఆన్సర్, यहाँ दीपक का अर्थ भक्ति रूपी ज्ञान तथा अंधियारे का तात्पर्य अज्ञानता से है. यहाँ ईश्वर को ही सर्वोच्च ज्ञान कहा गया है. जिस प्रकार दीपक के जलने से चारों ओर का अंधकार समाप्त हो जाता है और सब जगह प्रकाश फैल जाता है, ठीक उसी प्रकार जब भक्ति रूपी ज्ञान का प्रकाश हृदय में प्रज्वलित है तब मन के सारे विकार अर्थात भ्रम संशय का सर्वनाश हो जाता है. దీని భావం, यहाँ दीपक का अर्थ भक्ति रूपी ज्ञान तथा अंधियारे का तात्पर्य अज्ञानता से है. यहाँ అంటే ఇక్కడ దీపక్ का अर्थ, దీపక్ అంటే భక్తి రూపీ జ్ఞాన్, భక్తితో కూడిన జ్ఞానాన్ని ఇక్కడ దీపంతో పోల్చారు. తథా మరియు అంధియారే కా తాత్పర్య, అంధియారా అంటే చీకటి కదా,
అంధ్యారా అంటే చీకటి, దీన్ని అజ్ఞానంతో పోల్చారు. యహా ఈశ్వర్ కో హి సర్వోచ్చ జ్ఞాన్ కహా గయా హై. ఇక్కడ ఈ సాక్షిలో భగవంతుణ్ణి తెలుసుకోవడం అనేది అత్యున్నతమైన జ్ఞానంగా భావించబడింది. జిస్ ప్రకార్ ఏ విధంగా అయితే దీపక్ జల్నేసే దీపం వెలిగించినప్పుడు చారో ఓర్ కా అంధకార్ సమాప్త్ హో జాతా హై. ఎప్పుడైతే దీపం వెలిగిస్తామో నలువైపులా ఉన్న చీకటి ఎలా అయితే దూరం అయిపోతుందో, ఔర్ సబ్ జగహ మరియు అన్ని చోట్ల ఏ విధంగా వెలుగు ప్రకాశిస్తుందో, ఠీక్ ఉసి ప్రకార్ అదే విధంగా जब भक्ति रूपी ज्ञान का प्रकाश हृदय में प्रज्वलित है, तब मन के सारे विकार अर्थात ब्रह्म संशय का सर्वनाश हो जाता है. అదే విధంగా ఎప్పుడైతే భక్తి రూపంలో గల జ్ఞానము హృదయంలో ప్రకాశిస్తుందో తబ్ అప్పుడు మన మనసులో ఉన్న మనకే సారే వికార్ మనసులో ఉన్న రుగ్మతులు అర్థాత్ అంటే బ్రహ్మ సంశయ్ భ్రమలు సంశయ అంటే సందేహాలు భ్రమలు సందేహాలు నాశనమైపోతాయి అంటే నశించిపోతాయి. తభి సర్వవ్యాపి ఈశ్వర్ కి ప్రాప్తి భీ హోతీ హై. అప్పుడే సర్వవ్యాపి అయిన భగవంతుడు మనకు లభిస్తాడు. దీపం అంటే భక్తితో కూడిన జ్ఞానము మరియు అంధియారా అంటే అజ్ఞానం అన్నమాట. ఇక్కడ ఈశ్వరుణ్ణి అంటే భగవంతుణ్ణే అత్యున్నతమైన జ్ఞానంగా పోల్చడం జరిగింది. ఏ విధంగా అయితే దీపము వెలిగినప్పుడు నలువైపులా చీకటి దూరమై మరియు వెలుగనేది ప్రకాశిస్తుందో అదే విధంగా మన మనసులో భక్తితో కూడిన జ్ఞానం ఎప్పుడైతే వెలుగుతుందో అప్పుడు మన మనసులో ఉన్న రుగ్మతలు అంటే భ్రమలు సందేహాలు అనేవి దూరమైపోతాయి అంటే నశించిపోతాయి. అప్పుడే అంతా వ్యాపించి ఉన్న భగవంతుడు మనకు లభిస్తాడు. థర్డ్ క్వశ్చన్, ईश्वर कण कण में व्याप्त है पर हम उसे क्यों नहीं देख पाते. భగవంతుడు అణువులో ఉన్నాడు కానీ మనము ఎందుకు చూడలేము అని క్వశ్చన్. ఆన్సర్, ईश्वर निराकार है, हमारा मन अज्ञानता अहंकार विलासिताओं में डूबा हुआ है, इसलिए हम उसे नहीं देख पाते हैं. हम उसे मंदिर मस्जिद गुरुद्वारे पर जगह जगह ढूंढने की कोशिश करते हैं, लेकिन जब हम अंतरात्मा का दीपक जलाते हैं तो अपने ही अंदर ईश्वर को पाने में समर्थ हो जाते हैं. ఈశ్వర్ నిరాకార హే, భగవంతుడు నిరాకారుడు అంటే రూపము లేదు, భగవంతునికి రూపము లేదు. హమారా మన్ అజ్ఞానత అహంకార్ విలాసితాओं में डूबा हुआ है. మన మనస్సు ఎల్లప్పుడూ కూడా అజ్ఞానంతో మరియు అహంకారంతో విలాసమయంలో మునిగి ఉంటుంది. ఇస్లియే హమ్ ఉసే నహీ దేఖ్ పాతే హే, అందువల్ల మనము ఉసే అంటే భగవంతుణ్ణి నహీ దేఖ్ పాతే హే చూడలేము, అందువల్ల మనము భగవంతుణ్ణి చూడలేము. హమ్ ఉసే మందిర్ మస్జిద్ గురుద్వారే పర్ జగహ జగహ ఢూంఢనే కి కోషిష్ కర్తే హై. ఉసే అంటే భగవంతుణ్ణి, మనము భగవంతుణ్ణి మందిరాలు మస్జిద్ గురుద్వారా లాంటి ప్రదేశాలు జగహ జగహ అంటే అన్ని చోట్ల ఢూంఢనేకి కోషిష్ కర్తే హై వెతకడానికి ప్రయత్నిస్తాము. లేకిన్ కానీ మనము ఎప్పుడైతే మన మనస్సులో అంతరాత్మ అనే దీపాన్ని వెలిగిస్తామో తో అప్నే హీ అందర్ ఈశ్వర్ కో పానే మే సమర్థ హో జాతే హై. అయితే అప్నే హీ అందర్ మనలోనే ఈశ్వరుణ్ణి పొందడంలో అంటే భగవంతుణ్ణి పొందడంలో సమర్థ హో జాతే హై సమర్థులం అవుతాము అంటే మనం భగవంతుణ్ణి అప్పుడు చూడగలం. ఈశ్వరుడు నిరాకారుడు అంటే రూపం లేనివాడు. మన మనస్సు అజ్ఞానము అహంకారము విలాసములో మునిగి ఉంది. అందువల్ల మనము దేవుణ్ణి భగవంతుణ్ణి చూడలేము. మనము భగవంతుణ్ణి మందిరాల్లో మస్జిద్లో గురుద్వారాలలో అన్ని చోట్ల అన్ని ప్రదేశాలలో వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనము మన అంతరాత్మ అనే జ్యోతిని వెలిగిస్తామో అప్పుడే మనము భగవంతుణ్ణి పొందగలము. అంటే అప్పుడే మనము మన మనసులో భగవంతుణ్ణి చూడగలుగుతాము. फोर्थ क्वेश्चन, संसार में सुखी व्यक्ति कौन है और दुखी कौन. यहाँ
यहाँ सोना और जागना किसके प्रतीक हैं? इसका प्रयोग यहाँ क्यों दिया गया है? స్పష్ట కీజియే. ప్రపంచంలో సంతోషకరమైన వ్యక్తి ఎవరు మరియు సంతోషంగా లేని వ్యక్తి ఎవరు? ఇక్కడ నిద్ర మరియు మేలుకొలుపును దేనికి ప్రతీకగా, దేనికి సింబాలిక్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ దీన్ని ఎందుకు ప్రయోగించారు స్పష్టం చేయండి అని క్వశ్చన్. ఆన్సర్. कवि के अनुसार संसार में वे लोग सुखी हैं जो संसार में व्याप्त सुख सुविधाओं का भोग करने में मगन हैं और दुखी वे हैं जिन्हें ईश्वर से संबंधित भक्ति रूपी ज्ञान की प्राप्ति हो गई है. इसलिए यहाँ पर सोना शब्द अज्ञानता का प्रतीक है और जागना ज्ञान का प्रतीक है. इसका प्रयोग यहाँ इसलिए हुआ है क्योंकि कुछ लोग अपने अज्ञान के कारण बेवंचित होकर सांसारिक सुखों में खोए रहते हैं. కవి ఉద్దేశంలో ప్రపంచంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే సుఖంగా ఉన్నారో వాళ్ళు ఎవరంటే, ఏదైతే ప్రపంచంలో ఉందో సుఖాలను సదుపాయాలను అనుభవించడంలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళే సుఖంగా ఉన్నారు, అంటే వాళ్ళే సుఖమైన వాళ్ళు. और दुखी वे हैं ఎవరైతే దుఃఖంలో ఉన్నారంటే जिन्हें ईश्वर से संबंधित भक्ति रूपी ज्ञान की प्राप्ति हो गई है. ఎవరికైతే భగవంతునితో సంబంధించి భక్తి రూపంలో గల జ్ఞానము లభించిందో వాళ్ళే దుఃఖంగా ఉన్నారు. इसलिए यहाँ पर सोना शब्द అజ్ఞానతా కా ప్రతీక్ है. అందువల్ల ఇక్కడ అజ్ఞానాన్ని నిద్రపోవడంతో పోల్చారు. और जागना ज्ञान का प्रतीक है. మేల్కోవడం అనేది జ్ఞానానికి ప్రతీక. इसका प्रयोग यहाँ इसलिए हुआ है क्योंकि कुछ लोग अपने अज्ञान के कारण बेवंचित होकर सांसारिक सुखों में खोए रहते हैं. వీటిని ఉపయోగించడంలో ఉద్దేశం ఏమిటంటే, కొంతమంది వారి అజ్ఞానం కారణంగా ప్రాపంచిక సుఖాలలో అంటే ప్రపంచంలో ఉన్న సుఖాలలో మునిగి ఉంటారు. కంటిన్యూషన్. జీవన్ కే భౌతిక సుఖో మే లీన్ రహతే హై. జీవితంలో భౌతికంగా లభించే సుఖాలలో లీనమై ఉంటారు, అంటే ప్రపంచ సుఖాలలో లీనమై ఉంటారు. ఇస్లియే వే సోయే హువే హై, అంటే వీరు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు నిద్రపోతున్నారు అని అర్థం. జో సాంసారిక సుఖంకో వ్యర్థ సమస్తే హై, ఎవరైతే ప్రపంచంలోని సుఖాలను వ్యర్థమని అనుకుంటారో వే అప్నేకు ఈశ్వర్ కే ప్రతి సమర్పిత్ కర్తే హై, వీరు భగవంతునికి తమకు తాముగా అర్పించుకుంటారు. वे ईश्वर को पाने के लिए रोते हुए रात भर जगते हैं. వీరు భగవంతుణ్ణి పొందడం కోసం రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూ మేల్కొని ఉంటారు. वे ही संसार को इस बुरी स्थिति से मुक्ति दिलाने के लिए चिंतित रहते हैं. వీళ్ళే ప్రపంచంలోని అన్ని చెడు పరిస్థితుల నుంచి ముక్తి చేయడానికి ఎల్లప్పుడూ కూడా చింతిస్తూ ఉంటారు. చూడండి, కవి ఉద్దేశంలో సుఖంగా ఉన్న వాళ్ళు ఎవరంటే ప్రపంచంలో ఉన్న సుఖాలను సదుపాయాలను ఎవరైతే అనుభవించడంలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళు, మరియు దుఃఖంలో ఉన్న వాళ్ళు ఎవరంటే దేవునికి సంబంధించి భక్తి రూపంలో గల జ్ఞానము ప్రాప్తించిందో అంటే లభించిందో వాళ్ళే దుఃఖంగా ఉన్నారు. సోనా అనే పదము అజ్ఞానాన్ని సూచిస్తుంది మరియు జాగన అనేది జ్ఞానానికి ప్రతీక. ఇక్కడ దీన్ని ఎందుకు ఉపయోగించారంటే, కొంతమంది తమ అజ్ఞానం కారణంగా ప్రపంచంలోని సుఖాలలో మునిగి ఉంటారు, జీవితంలో భౌతికంగా కనిపించే సుఖాలలో లీనమై ఉంటారు. అందువల్ల వీళ్ళు పడుకొని ఉన్నారు, నిద్రపోయారు అని అర్థం. ఎవరైతే ప్రపంచ సుఖాలన్నీ కూడా వ్యర్థమని భావిస్తారో వాళ్ళు దేవుని యందు తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటారు. ఈశ్వరుణ్ణి అంటే భగవంతుణ్ణి పొందుటకు వీళ్ళు రాత్రంతా మెలుకొని ఏడుస్తూ ఉంటారు. వీళ్ళే ప్రపంచాన్ని చెడు మార్గం నుంచి ముక్తి చేయుటకు చింతిస్తూ ఉంటారు. अपने स्वभाव को निर्मल रखने के लिए कबीर ने क्या सुझाव सुझाया? మన స్వభావాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడానికి కబీర్ ఏ పరిష్కారాన్ని సూచించారు అని అర్థం. ఆన్సర్. अपने स्वभाव को निर्मल रखने के लिए कबीर ने एक उपाय सुझाया है. कबीर के अनुसार हम अपने स्वभाव को निर्मल, निष्कपट और सरल बनाए रखना चाहते हैं तो
हमें अपने आसपास निंदक को रखना चाहिए ताकि वे हमारी त्रुटियों को बता सकें। निंदक हमारे सबसे अच्छे हितैषी होते हैं। उनके द्वारा बताए गए त्रुटियों को दूर करके हम अपने स्वभाव को निर्मल बना सकते हैं। కబీర్ ఏం చెప్తున్నారంటే మన స్వభావాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలంటే కబీర్ ఒక ఉపాయాన్ని సూచించారు. కబీర్ ఉద్దేశంలో మనము మన స్వభావాన్ని నిర్మలంగా, నిజాయితీగా మరియు మృదువుగా చేసుకోవాలంటే మనము మన చుట్టూ ఉండే వాళ్ళు విమర్శకులై ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మన తప్పులను, మన దోషాలను ఎత్తి చూపిస్తారు. వీళ్ళు మనకు అందరికన్నా ఉత్తమమైన శ్రేయోభిలాషులు. వారి ద్వారా మనము మన తప్పులను, దోషాలను దూరం చేసుకొని మన స్వభావాన్ని స్వచ్ఛంగా మార్చుకోగలము. 6th क्वेश्चन, एक अशीर पीऊ का पढ़ाई सु पंडित होई. इस पंक्ति द्वारा कवि क्या कहना चाहता है? एक अशीर पीऊ का पढ़ाई सु पंडित होई. ఈ పంక్తి ద్వారా కవి మనకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని క్వశ్చన్. आंसर, इस पंक्ति द्वारा कवि कबीरदास जी प्रेम की महत्ता को बताना चाहते हैं. ईश्वर को पाने के लिए एक अक्षर प्रेम का अर्थात ईश्वर को पढ़ लेना ही पर्याप्त है. बड़े बड़े पोथे या ग्रंथ पढ़कर भी हर कोई पंडित नहीं बन जाता. केवल परमात्मा का नाम स्मरण करने से ही सच्चा ज्ञानी बना जा सकता है. దీని భావం, इस पंक्ति द्वारा कवि कबीरदास जी प्रेम की महत्ता को बताना चाहते हैं. ఈ పంక్తి ద్వారా కవి కబీర్దాస్ ప్రేమ యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనుకుంటున్నారు, అంటే తెలియజేస్తున్నారు. ఈశ్వర్ కో పానే కే లియే ఏక్ అక్షర్ ప్రేమ కా అర్థాత్ ఈశ్వర్ కో పఢ్ లేనా హి పర్యాప్త హై. భగవంతుణ్ణి పొందుటకు ఒక అక్షరం ప్రేమ అనేది అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడమే సరిపోతుంది. బడే బడే పోథే యా గ్రంథ పఢకర్ భీ, పెద్ద పెద్ద పుస్తకాలు లేదా గ్రంథాలు చదివినా కూడా హర్ కోయి పండిత్ నహీ బన్ జాతా, ఎవరు కూడా పండితులుగా కాలేరు. కేవల్ పరమాత్మా కా నామ్ స్మరణ కర్నే సే హీ సచ్చా జ్ఞాని బనా జా సక్తా హై. కేవలం పరమాత్మ అనే భగవంతుని నామాన్ని స్మరించడం ద్వారానే నిజమైన జ్ఞానవంతుడు కాగలడు. 7th क्वेश्चन, कबीर की उद्धृत साखियों की भाषा की क्या विशेषता है, స్పష్ట कीजिए. కబీర్ సాఖీల యొక్క భాష యొక్క ప్రత్యేకత ఏంటో స్పష్టం చేయండి, అంటే తెలియజేయండి అని క్వశ్చన్. आंसर, कबीर की साखियां सदुक्कड़ी भाषा में लिखी हुई हैं. उन्होंने जनचेतना और जन भावनाओं को अपनी सदुक्कड़ी भाषा द्वारा साखियों के माध्यम से जन जन तक पहुंचाया है. इन्होंने अवधी, पंजाबी, ब्रज, राजस्थानी आदि भाषाओं का मिश्रण प्रयोग किया है. तद्भव तथा देशी शब्द का अनूठा मेल भी है. इसके साथ साथ जन सामान्य की बोलचाल और सहज भाषा का भी प्रयोग किया गया है. कबीर की साखियां सदुक्कड़ी भाषा में लिखी हुई हैं. కబీర్ యొక్క సాఖీలు అంటే ఇతని రచనలు సదుక్కడి భాషలో రాయబడి ఉన్నాయి. ఇతను జనచేతన అంటే పీపుల్ అవేర్నెస్, ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం, మరియు జన భావనాము అంటే ప్రజల వ్యక్తుల యొక్క భావాలను అప్ని సదుక్కడి భాష ద్వారా, అతని యొక్క సదుక్కడి లాంగ్వేజ్లో సదుక్కడి భాష ద్వారా సాఖియోం కే మాధ్యం సే, సాఖీల ద్వారా అంటే సాఖీ అనే ఈ రచనలు సాఖీలో గల దోహాల ద్వారా జన్ జన్ తక్ పహుంచాయా హై అంటే ప్రజల వరకు చేర్చారు. इन्होंने अवधी, पंजाबी, ब्रज, राजस्थानी आदि भाषाओं का मिश्रण प्रयोग किया है. ఇతను అవధి, పంజాబీ, బ్రజ్, రాజస్థానీ మొదలైన భాషల యొక్క మిశ్రమాన్ని ప్రయోగించారు. తద్భవ్ తథా దేశీ శబ్దక, తద్భవ్ పదాలు ఉన్నాయి, దేశీ పదాలు కూడా. అనూఠా అంటే యునిక్ కలయిక మనకు ఇందులో కనిపిస్తుంది, అద్భుతమైన కలయిక కనిపిస్తుంది. ఇస్కే సాత్ సాత్ దీంతో పాటుగా जन सामान्य की बोलचाल और सहज भाषा का भी प्रयोग किया गया है. దీంతో పాటుగా సామాన్య ప్రజల యొక్క
వాడుక భాష మరియు సహజమైన భాషను కూడా ఉపయోగించడం జరిగింది. కబీర్ యొక్క సాఖీలు సదుక్కడి భాషలో రాయబడి ఉన్నాయి. ఇతను పీపుల్ అవేర్నెస్ అనే జన చైతన్యం మరియు జనుల భావాలను అతని యొక్క సదుక్కడి భాష ద్వారా సాఖీల ద్వారా ప్రజల వరకు చేర్చారు. ఇతను అవధి, పంజాబీ, బ్రజ్, రాజస్థానీ మొదలైన భాషల యొక్క మిశ్రమాన్ని ఉపయోగించారు. తద్భవ్ మరియు దేశీ పదాల యొక్క అద్భుతమైన కలయిక కూడా ఉంది. దీంతో పాటుగా సామాన్య జనుల యొక్క వాడుక భాష మరియు సహజమైన భాషను కూడా ఉపయోగించడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడితోటి ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్తో కలుసుకుందాం.